వైకుంఠ ఏకాదశి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమయ్యాయి. భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఆలయాలను తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. ఈ రోజు విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుంది అని భక్తుల నమ్మకం. దీంతో ఈ పుణ్యం రోజున భక్తులు లక్షలాదిగా వైష్ణవ ఆలయాలకు తరలివస్తున్నారు. ఇక భద్రాచలంలో కూడా తెల్లవారుజాము నుంచే భక్తులు కోకొల్లలుగా తరలి వస్తున్నారు. ఉత్తర ద్వార దర్శనం కోసం అక్కడ బారులు తీరారు. దీనికి సంబంధించి ఎలాంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, దీనికి సంబంధించి తెలుసుకుందాము. మా కరెస్పాండెంట్ రవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా అక్కడ ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే వైష్ణవ ఆలయాలకు చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోజు ఈ పర్వదినం సందర్భంగా ఎక్కువగా భక్తులు తరలి వస్తారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? నీలిమ భద్రాద్రి భక్తజన సంద్రంగా మారింది. ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా శ్రీ మహావిష్ణువు రూపంలో ఉన్న శ్రీరామచంద్రుని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకునేందుకు వేలాదిగా భక్తులు పోటెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేను భద్రాచలం రామాలయంలో ఉత్తర ద్వారం వద్ద పరిస్థితి మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు. భద్రాచలానికి ఒక చారిత్రక విశిష్టత ఉంది. శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుడిగా కొలువైన పుణ్యక్షేత్రం భూలోక వైకుంఠం. రాముడి జన్మభూమి అయోధ్య అయితే భద్రాచలం అనేది రాముడు నడయాడిన పుణ్యభూమి. సీతమ్మ తల్లితో వనవాసం చేసిన ఎంతో చారిత్రక పురాణ ప్రదేశం. ఇలాంటి భద్రాచలంలో శ్రీరామచంద్రుడు ఈరోజు శ్రీ మహావిష్ణువు రూపంలో ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తారు. ఏడాదిలో 24 ఏకాదశులు వచ్చిన ఈ రోజు మాత్రమే ఉత్తర ద్వారం అనేది తెరుస్తారు. ఉత్తర ద్వారం గుండా వేలాదిగా భక్తులు శ్రీ మహావిష్ణువు రూపంలో ఉన్న శ్రీరామచంద్రుని దర్శనం చేసేందుకు పోటెత్తుతున్న పరిస్థితి. మన ప్రస్తుతం రామాలయం ఉత్తర ద్వారం వద్ద పరిస్థితి చూడొచ్చు. వేలాదిగా భక్తులు కూడా తరలి వస్తున్నారు. ఈరోజు చూసుకున్నట్లయితే ధనుర్మాసం శుద్ధ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ఎంతో విశిష్టమైన పర్వదినం. ఈరోజు చూసుకున్నట్లయితే వైకుంఠ ప్రాప్తి కలగాలి అంటే ఈరోజు ఉపవాసం ఉంటూ ఉత్తర ద్వారం గుండా భక్తుల్ని దర్శనం చేసుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది భక్తులు ఉన్నారో మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూస్తే శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుగా కొలువైన పుణ్యక్షేత్రం భద్రాచలం. ఇలాంటి భద్రాచలంలో ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? ఇది మొదటిసారి మేము భద్రాచలం వచ్చి రాముని దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. భక్తాది కోటి జనాలు బాగా పెద్ద ఎత్తున దర్శనాలు చేసుకుంటారు. గుడి వాళ్ళు కూడా మంచి సౌకర్యం కల్పించారు. పోలీస్ బందోబస్తు కూడా చాలా బాగుంది. ఈ ముక్కోటి ఏకాదశి అందరూ బాగుండాలి, పాడి పంటలు మంచిగా చల్లగా ఉండాలని భగవంతుని ఆశీస్సులు తెలంగాణ ప్రజలందరి మీద ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ముఖ్యంగా యువత కూడా పెద్ద ఎత్తున భక్తి మార్గం పట్టారు. మీరు ఎన్నిసార్లు వచ్చారు? ఈరోజు ముక్కోటి రోజు ఉపవాసం ఉండి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మేము ఇది పుష్కరాల తర్వాత ఇప్పుడే మళ్ళీ రావడం స్వామివారి దర్శనం కోసం ముక్కోటి ఏకాదశి వల్ల అందరూ బాగుండాలని అనుకుంటున్నాము. దర్శనం సరే, ఈరోజు వైకుంఠ ఏకాదశి చాలా పవిత్రమైన దినము. ఇక్కడికి నేను ఇప్పుడు 5 సార్లు వచ్చాను. కానీ ఈసారి మటుకి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఇలా నీలిమ మనం చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే భద్రాచలం అనేది భక్తజన సంద్రంగా మారింది. ఈరోజు ముక్కోటి పర్వదినం నాడు శ్రీ మహావిష్ణువు ఇక్కడ శ్రీరామచంద్రుడి రూపంలో కొలువైన శ్రీ మహావిష్ణువు ఈరోజు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకుంటే కోటి జన్మల పుణ్యమని కూడా. ముఖ్యంగా భద్రాచలానికి ఒక చారిత్రక విశిష్టత ఉంది. భద్రాచలం అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు నడయాడిన పుణ్యభూమి. అలాంటి భద్రాచలం రామాలయంలో ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. ఈరోజు ఆషాఢ శుద్ధ, ముఖ్యంగా చూస్తున్న ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి ధనుర్మాస శుద్ధ ఏకాదశి వరకు 4 నెలల పాటు యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఈరోజు వైకుంఠ ద్వారం గుండా ఉత్తర ద్వారం గుండా దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఉత్తర ద్వారం గుండా శ్రీరామచంద్రుడు శ్రీ మహావిష్ణువు రూపంలో ఈరోజు దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భద్రాచలం భక్తజన సంద్రంగా మారింది. దేవస్థానం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా భద్రాచలంలో శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునేందుకు కూడా భక్తులు పెద్ద ఎత్తుగా పోటెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నీలిమ, థ్యాంక్ యూ రవి.